జేఎంఎం లెజిస్లేచర్ పార్టీ నాయకుడు చెంపై సోరెన్ ఎట్టకేలకు శుక్రవారం నాడు రాంచీ రాజ్భవన్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హేమంత్ సోరెన్ రాజీనామా చేసిన 2 రోజుల తర్వాత ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 10 రోజులుగా ఆయన రాష్ట్ర శాసనసభలో మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇంతకు చెంపై సోరెన్ ఎవరు, ఆయన నేపథ్యం ఏమిటనే దానిపై మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. జార్ఖండ్లో హేమంత్ సోరెన్ రాజీనామా చేసిన తర్వాత పరిస్థితులు శరవేగంగా మారిపోయాయి. ముఖ్యమంత్రిగా ఆయన భార్య కల్పనా సోరెన్కు అవకాశాలున్నాయన్న వార్తలు జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. తీరా చూస్తే ఆమె అభ్యర్థిత్వాన్ని హేమంత్ సోరెన్ వదిన మోకాలడ్డారన్న వార్తలొచ్చాయి. తీరా చివరికి తేలిందేమిటంటే సిబు సోరెన్కు అత్యంత నమ్మకస్తుడు కొల్హాన్ టైగర్ జార్ఖండ్ ఉద్యమకర్త చెంపై సోరెన్ను జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చేశారు హేమంత్ సోరెన్. ఆయనను లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నుకోవడానికి కేవలం కొన్ని గంటల ముందు వరకు ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో బిజీగా ఉన్నారు. స్థానికంగా ఉన్నవారి ఫిర్యాదులు తీసుకోవడం, వాటిని అధికారులకు పంపడం, వాటిని పరిష్కరించిన తర్వాత ధన్యవాదాలు అందుకోవడం ఇది ఆయన దినచర్య. వీలైనంత వరకు ఆయన ప్రజలతో కలిసే ఉంటారు. వారి సమస్యలను తీర్చడానికి ఇష్టపడుతుంటారు. అయితే ల్యాండ్ స్కామ్లో హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి చెంపై సోరెన్ను లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారు. అయితే హేమంత్ కంటే కూడా ఆయన తండ్రితో చెంపైకి సన్నిహిత సంబంధాలున్నాయి. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన సిబు సోరెన్తో కలిసి పోరాడారు. ఇక చెంపైను హేమంత్ చాచా అని పిలుస్తుంటారు. ఆయన తండ్రికి ఇచ్చిన గౌరవమే చెంపైకి కూడా ఇస్తుంటారు. ఇక ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ ప్రైవేట్ కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా హేమంత్ తనను గౌరవించిన విధంగానే చెంపైని గౌరవించాలని కోరేవారు. మీ కుటుంబ సభ్యుల్లో పెద్దలకెలా గౌరవిస్తారో ఆయనను కూడా అలానే గౌరవం ఇవ్వాలని అనేవారు. హేమంత్ తండ్రి సిబు సోరెన్కు చెంపై అత్యంత నమ్మకస్తుడు. అదేవిధంగా హేమంత్తో కూడా సన్నిహిత సంబంధాలున్నాయని హేమంత్ మిత్రులు చెబుతుంటారు. హేమంత్కు గార్డియన్ లేదా పెద్ద దిక్కుగా ఉంటూ ఆయనకు సలహాలు సూచనలు ఇస్తుంటారు. ప్రస్తుతం ల్యాండ్ స్కామ్లో ఇరుక్కున్నప్పుడు కూడా చెంపై ఆయన వెంటే ఉన్నారు. ఈ సంక్షోభం నుంచి గట్టున పడేస్తాడన్న నమ్మకం చెంపైలో ఉండేది. ఇక చెంపై విషయానికొస్తే ఆయన వయస్సు 68 ఏళ్లు. షెరాయ్కెల్లా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన 6 సార్లు గెలిచారు. హేమంత్ కేబినెట్లో ఆయన రవాణా మంత్రిగా కూడా పనిచేశారు. దీంతో పాటు ఆయన షెడ్యూల్డ్ ట్రైబ్, షెడ్యూల్డ్ కాస్ట్, బ్యాక్వర్డ్ క్లాసెస్ డిపార్ట్మెంట్లను చూసేవారు. ఆయన సన్నిహితులు తరచూ చెంపై సాధారణ జీవితం గడుపుతుంటారని చెబుతుంటారు. ఆయన సాధారణ జీవితం గురించి చెప్పాలంటే కేబినెట్ మంత్రి అయిన ఆయన ఇప్పటికీ స్లిప్పర్స్, లూజ్ షర్ట్స్లు, ప్యాంట్లు వేసుకుని తిరుగుతుంటారు. ఆడంబరాలకు దూరంగా ఉంటారు. ఎప్పుడు ప్రజలతో ఉంటూ వారి సమస్యలు తీరుస్తుంటారు. సాధారణంగా మంత్రుల దగ్గర తమ సమస్యల పిటిషన్ ఇస్తే చెత్తబుట్టలు వేయడం సహజం. అయితే చెంపై మాత్రం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వాటిని పరిష్కరించే వరకు విశ్రమించరన్న టాక్ రాంచీ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తూ ఉంటుంది. బీహార్ నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం జార్ఖండ్ ఉద్యమం 1980లో తారాస్థాయికి చేరింది. ఆ సమయంలో కొల్హాన్ రీజియన్కు చెందిన చెంపై సోరెన్ కొల్హాన్ టైగర్గా పేరు తెచ్చుకున్నారు. చెంపై సోరెన్ను పోరాట వీరుడుగా పిలుస్తూ ఉంటారు. ఉద్యమానికి ఆయనే ముందుండి నాయకత్వం వహిస్తారు. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన పేదల అణగారిన వర్గాల వారి కోసం పోరాడారని జేఎంఎం నాయకులు చెబుతుంటారు. సరైకెల్లా ఖారస్వాన్ జిల్లాలో జిలిగోర్ గ్రామంలో జన్మించిన చెంపై జంషెడ్పూర్లోని రామకృష్ణ మిషన్ స్కూల్లో 1974లో 10వ తరగతి పూర్తి చేశాడు. బెంగాలీ, సంతాలీ భాషపై మంచి పట్టుంది. ఆయనకు 7 సంతానం.
ఆయన చదువుకుంది 10వ తరగతి వరకే. అయినా ఉద్యమాలు చేయడంలో దిట్ట. పేదలకు అన్యాయం జరిగిందని తెలిస్తే అక్కడికి వాలిపోయి వారికి న్యాయం జరిగే వరకు వెనుదిరగరు. అందుకే హేమంత్ చంపై సోరెన్ను ఏరికోరి ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసుకున్నారని చెబుతారు. హేమంత్ ప్రతిపాదనను పార్టీలో ఏ ఒక్కరూ వ్యతిరేకించకపోవడం గమనార్హం. ఆయన మద్దతుదారులు ఆయనను యూనియన్ లీడర్ అని పిలుస్తూ ఉంటారు. జంషెడ్పూర్తో పాటు ఆదిత్యపూర్ పారిశ్రామిక వాడల్లో పలు పరిశ్రమలున్నాయి. అక్కడి ట్రేడ్ యూనియన్ నాయకుడిగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టారు. అలాగే గిరిజన హక్కుల కోసం కూడా ఆయన పోరాడారు. ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఆయనకు పెద్ద పెద్ద కంపెనీలతో అక్కడ పనిచేసే కార్మికుల హక్కుల గురించి పోరాడారు. ఇప్పటికీ అక్కడి ట్రేడ్ యూనియన్ నాయకులు ఆయన గురించి కథలుగా చెబుతూ ఉంటారు. ఇక రాజకీయాల విషయానికొస్తే 1991లో ఆయన మొదటిసారిగా సరైఖెల్లా నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కాలు మోపారు. అటు తర్వాత 1995 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. మళ్లీ 2000 సంవత్సరంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2005లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అటు తర్వాత ఆయన ఓటమి అనేది ఎరుగకుండా గెలుస్తూ వచ్చారని జేఎంఎంకు చెందిన సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. 2010 నుంచి 2013 మధ్యలో ఆయన బీజేపీ జేఎంఎం ప్రభుత్వంలో సీఎంగా అర్జున్ ముండా ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. అయితే పార్టీ వర్గాల సమాచారం ప్రకారం గత మంగళవారం నాడు ఎమ్మెల్యేల నుంచి 2 కాగితాలపై సంతకాలు తీసుకున్నారు. హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్ట్ చేస్తే ముందుగా సోరెన్ భార్య కల్పన సోరెన్ను ముఖ్యమంత్రిగా ప్రతిపాదించాలనుకున్నారు. లేదంటే ప్రత్యామ్నాయంగా చంపైని ఎంపిక చేసుకోవాలనుకున్నారు. హేమంత్ అరెస్ట్ అయిన తర్వాత వీరిద్దరిలో ఒకరి పేరును గవర్నర్ వద్ద ప్రతిపాదించాలనుకున్నారు. మెజార్టీ ఎమ్మెల్యేలు ఎవరి వైపు మొగ్గితే వారి పేరును గవర్నర్ ముందు ప్రతిపాదించాలనుకున్నారు. ఆ విధంగా చంపై ముఖ్యమంత్రిగా పదవికి ఎంపికయ్యారు. చంపై సోరెన్ విషయానికొస్తే కొల్హాన్ డివిజన్కు చెందినవారు. జార్ఖండ్కు సీఎంగా పనిచేసిన 3 ముఖ్యమంత్రులు అర్జున్ ముండా, మధుకోడా, రఘుబీర్ దాస్లు ఈ డివిజన్కు చెందినవారే. ఇప్పుడు వీరి సరసన చంపై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నిలిచారు.